హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఏఆర్వి ఛానల్. నేను మీ హాజిరా అండి. మన వ్యూవర్స్ చికెన్ పకోడా చూపించమని చెప్పి అడిగారండి. వాళ్ళ గురించి ఈ రెసిపీ మీకు చూపిస్తున్నానండి. ముందుగా ఒక హాఫ్ కిలో స్కిన్లెస్ చికెన్ తీసుకున్నానండి. బాగా శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా అంటే ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం పొడి, కొద్దిగా కేసరి పొడి, ఫుడ్ కలర్ కూడా వాడచ్చండి, మొక్కజొన్న పిండి లేదా కార్న్ ఫ్లోర్ పౌడర్ ఒక 4 స్పూన్లండి. మీరు కావాలంటే ఒక ఎగ్ కూడా కొట్టి ఇందులో వేయచ్చు. నేనైతే ఎగ్ వాడట్లేదండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ముక్కలకి బాగా పట్టే రకంగా బాగా కలుపుకోవాలి. చూడండి, కలపంగా ఇలా మనకు కలర్ అనేది బాగా వస్తుందండి. తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ వరకు పెట్టేసుకొని ఇలా తీసి బయట పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండుకోవాలండి రసం. ఇలా నేను చూపిస్తున్న విధంగా మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని బాగా ముక్కలకు పట్టే వరకు ఈవెన్గా కలిపేసుకోవాలండి. చాలా చాలా సింపుల్ రెసిపీ అండి. నేనైతే మీకు చూపిస్తున్నాను. ఇంకా మనకి చికెన్ పకోడా చేసే వాళ్ళైతే ఇందులో టేస్టీ పౌడరు అలా కొన్ని కలుపుతారండి. అవన్నీ మనం వాడకూడదు, ఆరోగ్యానికి అయితే మంచివి కావు. వాళ్ళైతే టేస్ట్ కోసం అనేసి అలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడతారండి. కాబట్టి మనం ఇంట్లో న్యాచురల్గా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. నేనైతే నాన్ వెజ్ తినను, బట్ చేసి పెడతానండి. మా వారైతే చెప్తూ ఉంటారు చాలా బాగుంది అనేసి. అందుకనేసి నా స్టైల్లో ఇలాగే నేను ఎప్పుడు చేసి పెడుతూ ఉంటానండి పిల్లలకి. ఇలాగే గోబీ మంచూరియా కూడా ఇలాగే చేస్తానండి నేను. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలండి. మనకి ఆయిల్ మీరు చికెన్ పకోడా మన చికెన్ను బట్టి కంటెంట్ అంటే ఎంత తీసుకుంటున్నారు, ఒక హాఫ్ కిలోనా 1 కిలోనా, దాన్ని బట్టి మనం ఆయిల్ని ఒక 1/4 లీటరు, ఒక హాఫ్ లీటరు అలా తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఇవి వేయించిన తర్వాత చికెన్ పకోడా చేసిన తర్వాత ఆ ఆయిల్ని వేరే కర్రీస్కి అయితే వాడలేమండి. మళ్ళీ కంపల్సరీ నాన్ వెజ్ ఐటమ్స్కి చికెన్, మటన్ అందులోకే వాడాలి. కాబట్టి ఎక్కువ ఆయిల్ తీసుకోకుండా మీకు ఎంత అవసరమో అంతే తీసుకోండి. తర్వాత ఒకవేళ ఆయిల్ మిగిలినా కూడా మీరు చికెన్ ఫ్రై, చికెన్ కర్రీస్లో వాడవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆయిల్ రేట్ కూడా ఎక్కువగా ఉంది కదండి. కాబట్టి చూసుకొని అయితే నేనైతే వాడుకుంటున్నాను. మీకు ఇంకా కావాలనుకుంటే ఎక్కువ మొత్తంలో కూడా మీరు చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు హాఫ్ కిలోకి మాత్రమే చేస్తున్నాను చికెన్ పకోడా. చూడండి, ఇలా బాగా లో ఫ్లేమ్లో పెట్టి అవి చేయి మీద ఆయిల్ ఎగిరి పడకుండా నీట్గా కొద్దిగా పైనుంచి ముక్కల్ని వేసుకోవాలండి. లేదంటే అవి చిట్లుతూ ఆయిల్ అంతా మన చేయి మీద పడి మచ్చలంతా వచ్చేస్తాయండి. కాబట్టి ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా మనం ఈ ముక్కల్ని వేసుకొని ఇటు అటు కాల్చేసుకొని నీట్గా పైకి తీసి పెట్టుకోవాలండి. ఇలాగా ఒకవేళ ఎక్కువ మొత్తంలో మనం చేయాల్సి వస్తే ఆ మిగిలిన ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ని మనం ఇంకా ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు చికెన్ పకోడా వాళ్ళకు కూడా సేల్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చి చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయిందండి. మా వారైతే చూసి టేస్ట్ అయితే చెప్తున్నారు ఎలా ఉందో మరి. ఓకే, చాలా బాగుందంటండి. మరి మీరు కూడా ట్రై చేసేరు.